నీలోఫర్ హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చే గర్భిణులు చిన్నారులు అవస్థలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండెంట్ రవికుమార్ అంటున్నారు. ఈ హాస్పిటల్కు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు వస్తుంటారు. వర్షాకాలంలో రోగుల సంఖ్య మరింత పెరిగిపోతుంది. బెడ్ కెపాసిటీ 1500 ఉంటే పేషెంట్ల సంఖ్య మాత్రం వేలల్లో ఉంటుంది. డెంగీ కేసులు పెరగడంతోనే పేషెంట్ల సంఖ్య పెరిగిందని రవికుమార్ అంటున్నారు. అసలు బెడ్స్ సమస్య లేదంటున్న నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. నీలోఫర్ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. లోపల బెడ్స్ మాత్రం సరిపోవడం లేదు. దీని మీద మనతో మాట్లాడడానికి నీలోఫర్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉన్నారు డాక్టర్ రవికుమార్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, వర్షాకాలం హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. చిన్నపిల్లల్ని తీసుకొని గర్భిణీ స్త్రీలు, ఎమర్జెన్సీ కేసులు కూడా వస్తుంటాయి. ప్రస్తుతం బెడ్స్లలో 2-3 పడుకోబెడుతున్నారు అనేది కూడా రోగుల వాదన. దీని మీద మీరేమంటారు? రోగులు కాదమ్మా, రోగులందరూ మనం కంఫర్టబుల్గానే ఉన్నారు. ప్రతి పేషెంట్కి ఒక బెడ్ ఇస్తున్నాం, అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాదంటే ఓపీ నుంచి అడ్మిట్ చేసుకున్నప్పుడు సపోజ్ ఒక 30 మందిని అడ్మిట్ చేసుకున్నాం అనుకో, ఈ రూమ్లో బెడ్ మీద కూర్చోబెడతారు. ఆ ఫోటో ఎవరో క్లిక్ చేసి వైరల్ చేస్తున్నారు. ఒక 1 అవర్ తర్వాత ఈ పేషెంట్ని ఎమర్జెన్సీలోకి, ఈ పేషెంట్ని వార్డులోకి, ఈ పేషెంట్ని అట్లా ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేయాలో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. So everybody will get a bed and everybody will get a excellent treatment. There is no doubt about it. నేను స్వయంగా ఓపీ నుంచి మొత్తం హాస్పిటల్ అంతా ఈరోజు సెకండ్ టైం మళ్ళీ చూసినాను, ఎక్కడ కూడా లేదు. సో ఏదో ఒక ఫోటో అట్లా వచ్చిందనేసి, బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, 10% ఆఫ్ ద పేషెంట్స్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. డెంగ్యూ ఫీవర్ వల్ల అవని, లేకపోతే అవని, హెపటైటిస్ అవని, ఇట్లాంటి వల్ల. దానికి తోడు మొన్నటి వరకు కొన్ని ఐఎంఏ కాల్ ఇవ్వటం వల్ల అవుట్ పేషెంట్స్ బంద్ చేశారు కాబట్టి మన హాస్పిటల్కి ఎక్కువ మంది వచ్చారు. సో 10% పేషెంట్స్ ఎక్కువ వచ్చిండ్రు. సో నార్మల్ రోజులతోటి మనం కంపేర్ చేసుకుంటే వర్షాకాలంలో మనకు ఓపీ పెరుగుతుంది, తర్వాత ఇన్పేషెంట్ కూడా పెరుగుతుంది. ప్రజెంట్ ఓపీ మనకి ఏ విధంగా ఉంది సార్? సో ఈ రోజు అయితే తక్కువనే ఉంది. నిన్న 9 నుంచి 9 వరకు ఇఫ్ యూ టేక్ 2000 అవుట్ పేషెంట్ మనం చూసినాం. అంటే అందులో గైనిక్ వాళ్ళు కూడా కలిపి, అన్ని పేషెంట్లు కలిపి, న్యూబోర్న్ కూడా కలిపి 2000 పేషెంట్స్ని మనం చూసినాం. అందులో 10% అంటే 200 పేషెంట్స్ని మనం హాస్పిటల్లో చేర్చుకున్నాం ఇన్ పేషెంట్స్ కింద. సో ఇది ఎప్పుడు అది ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ అవుతుంటుంది. ఇప్పుడు ఈరోజు సుమారుగా మళ్ళీ అంతమంది పేషెంట్లను డిశ్చార్జ్ కూడా చేస్తారు. కాదంటే ఓవరాల్ హాస్పిటల్లో డిశ్చార్జ్ చేస్తారు. అడ్మిట్ అయినప్పుడు ఒక్కచోటే అడ్మిట్ అవుతారు. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ 1-2 అవర్స్. దాని తర్వాత అందరికీ బెడ్ దొరుకుతుంది, అందరికీ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో మన దగ్గర బెడ్ కెపాసిటీ చూసుకుంటే 1500 ఉంది కదా సార్. అంటే లోపల ఇన్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇంకా మనకు నిజంగా ఎన్ని బెడ్స్ ఇంకా అవసరం పడతాయి అంటారు? ఇప్పుడు మా దగ్గర 1300 బెడ్స్ ఉన్నాయి. 1300 బెడ్స్కి సరిపోయినంత పేషెంట్లే ఉన్నారు రైట్ నౌ. సో ఇంకా ఒక ఎంటీ బెడ్స్ కొన్ని స్పేర్గా పక్కన స్టోర్లో పెట్టి ఉంచుతాము. సో ఇంకొక 100 పేషెంట్స్ కూడా ఆ బెడ్స్ వేయగలుగుతాం. సో ఆ పేషెంట్లను వేస్తాము. అవసరమైతే ఆ 100 బెడ్స్ కూడా యూజ్ చేసేస్తాము. అయితే మాతోటి కొంతమంది పేషెంట్స్ చెప్తున్నది ఏంటంటే, లోపల నార్మల్గా గర్భిణీ స్త్రీలను కూడా, కుట్లు వేసిన వాళ్ళని కూడా 2 ఒక బెడ్ మీద అలా పడుకోబెడుతున్నారు అనేది వాళ్ళ వాదన. దాని మీద మీరేమంటారు? అంటే నిజంగా వాళ్ళు బయటకు వచ్చి అటెండర్స్ చెప్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్కి, ఆపరేషన్ జరిగిన వాళ్ళకి బెడ్ షేరింగ్ అన్నది క్వశ్చనే రాదు. ప్రెగ్నెంట్ లేడీస్కి, ఆపరేషన్ జరిగిన వాళ్ళకి బెడ్ షేరింగ్ రాదు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా, అది కూడా కొద్దిసేపు అంతే, ఒక 2 అవర్స్ అట్లాగా బెడ్ ఇంకొక బెడ్ తయారు చేసే లోపు కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళే కూర్చోబెట్టుకుంటారు, నిలబడి ఉండడం ఎందుకనేసి. సో అట్లాగే ఎవరైనా మీకు ఎవరైనా చెప్పారేమో కానీ, బట్ అట్లాగా ఒకటే బెడ్ మీద 24 అవర్స్ ఇద్దరు పడుకోవటం అన్నది జరగదు. అయితే ప్రస్తుతం మనం చూస్తే 1300 బెడ్స్ ఉంటే 1300 మంది పేషెంట్స్ ఉన్నారని చెప్పారు. ఇంకా మనకి అవసరం పడతాయి అంటారా, లేదంటే ఇవి సరిపోతాయా? ఎందుకంటే మనకి సీజన్ వచ్చినప్పుడు ఆ ఫ్లో అనేది మనకు పెరుగుతూ ఉంటుంది కాబట్టి, నీలోఫర్కి ఎక్కడెక్కడి నుంచో ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి కాబట్టి ఇంకా పెంచితే బాగుంటుంది అనేది ఏమైనా ఉందా? ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సెన్సెస్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం పైకి పంపించేస్తుంటాము. సెన్సెస్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేస్తూనే ఉన్నారు. సో ఏమేమి ఫెసిలిటీస్ కావాలో గవర్నమెంట్, ఇప్పుడు మనకి సిటీ స్కాన్ కావాలంటే సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్స్ కావాలంటే అల్ట్రాసౌండ్, బెడ్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ చేశారు.
చేస్తున్నారు కూడా ఇంకాని. సో రైట్ నౌ వస్తున్న లోడ్కి 100% మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అండ్ ట్రీట్మెంట్ పార్ట్ అయితే ఎక్సలెంట్. ఇంకా ఎన్ని బెడ్స్ అవసరం పడతాయి అంటారు మనకు ఇన్ ఫ్యూచర్లో? అంటే ఇంకా ఎంతమందిని అంటే లైక్ ఇంకా గవర్నమెంట్ నుంచి ఎన్ని అప్రూవల్ వచ్చాయి, మనకి ఎన్ని బెడ్స్? ఎందుకంటే మామూలుగా మనం చూసిన దానికి వింటున్న దానికి రెండు తేడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్ని బెడ్స్ ఉంటే బాగుంటుందంటారు? రైట్ నౌ అది అడ్మిట్ అయినప్పుడే 10% ఎక్కువ ఉంటుంది, తర్వాత ఉండదు. సో బికాస్ డిశ్చార్జింగ్ అన్నది 12 గంటల తర్వాత నుంచి డిశ్చార్జ్ అయిపోతారు. 100 పేషెంట్స్ డిశ్చార్జ్ అవుతారు రోజుకి. సో అప్పుడు మళ్ళీ బెడ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మార్నింగ్ అడ్మిట్ అయినప్పుడు 10 గంటలకో 11 గంటలకో చూస్తే, ఇప్పుడు పోయి ఓపీలో మీరు చూసుకోండి, అక్కడ అంతా క్లియర్ ఉన్నది. సో నిన్న ఇదే టైంకి చాలా ఎక్కువ రెస్ట్ ఉన్నది. సో ఇది వేరియేషన్ ఉంటుంది, హాలిడేస్ బట్టి, వర్కింగ్ డేస్ బట్టి కొద్దిగా పేషెంట్లు ఎక్కువ వస్తుంది. బట్ అవర్ హాస్పిటల్ కెన్ అకామిడేట్ అనదర్ 200 పేషెంట్స్ ఎక్సెస్ వచ్చినా అకామిడేట్ చేయగలదు. ఇంకొకటి యు ఆర్ క్లబ్బింగ్ 2 థింగ్స్. మెటర్నల్ కేర్ దగ్గర 100% ఈచ్ పేషెంట్ విల్ గెట్ బెడ్. ఈ పిడియాట్రిక్ పేషెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సో ఇక్కడ మీకు అట్లా ఆ ఫోటో వైరల్ అవుతుంది, అదే వైరల్. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. కొద్దిసేపు కూర్చుంటారు, తర్వాత మళ్ళీ బెడ్ ఇచ్చేస్తారు. అది ఎవరు చూడరు కదా. ఇట్స్ ఎ డైనమిక్ ప్రాసెస్. ఆ నిమిషంలో మీరు ఎవరో ఫోటో తీసిండ్రు, తర్వాత ఏమైందో వాళ్ళకి తెలియదు. సో దట్స్ వాట్. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా నీలోఫర్లో మనకు 1300 బెడ్ కెపాసిటీ ఉంటే అందుకు సంబంధించి కూడా అంతమంది పేషెంట్స్ ఉన్నారని, ఇంకా పేషెంట్స్ వచ్చినా కూడా ఇంకొక 200 మందిని కూడా అకామిడేట్ చేసే విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా ఇక్కడ మనకు సూపరింటెండెంట్ చెప్తున్నారు. అయితే ఇటు రోగుల వాదన వచ్చేసి వాళ్ళకి లోపల బెడ్ సరిపోవట్లేదు అంటున్నారు, కానీ ఎప్పటికప్పుడు రొటేట్ చేస్తున్నామని వచ్చిన పేషెంట్స్ని వారి కండిషన్స్ బట్టి కూడా అడ్మిట్ చేస్తున్నాం అనేది కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి మాట.